హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద టైలరింగ్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ క్రాస్ కటింగ్ అండి, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఇది విత్ మోడల్ అండి. ఫస్ట్ వచ్చేసి మనం నడుము పట్టి వేస్తాం కదండి, దాని ఖర్చు కోసం అయితే వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఉంటుంది కదండి, మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుకి మార్కింగ్ చేసుకొని అసలు ఖర్చులతో కలిపి అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. పైన షోల్డర్ వైపు స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. అది ఎల్ స్కేల్తో అయితే వేయండి, అలాగైతే నీట్గా వస్తుందండి లైన్ అనేది, ఎక్కువ తక్కువ రాకుండా. బ్లౌజ్ సైజ్ అనేది ఎలా తెలుసుకోవాలో చెప్తున్నానండి. వీడియోలో చూపిస్తాను కదా, ఆ విధంగా అయితే బ్లౌజ్ సైజు పొడవు ఎంత అనేది, మన బ్లౌజ్ సైజు ఎంత అనేది మనకి కొల బ్లౌజ్ ఇస్తారు కదండి, దాని సైజు ఎంత అనేది తెలుసుకోవడం అలా అండి. బ్లౌజ్ ఎంత అయితే ఉందో దాన్ని తీసుకునేది దానికి 4 భాగాలు చేయాలండి. ఇది 32 సైజ్ అండి. 32 సైజ్ అంటే 4 భాగాలు చేస్తే 8 వస్తుంది కదండి. 8 ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చులకి అయితే మార్కింగ్ అనేది పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్ జాయింట్ వైపు ఉంటుంది కదండి, సైడ్ జాయింట్ వైపు హైట్ అనేది పెట్టుకోవాలండి. వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా సైడ్ జాయింట్ వైపు మన ఆర్మ్ హోల్ వరకు ఎంత అయితే ఉందో హ్యాండ్ జాయింట్ వరకు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం 32 సైజ్ బ్లౌజ్ కుడుతున్నాం కదండి, వీళ్ళకైతే నేను 2.5 ఇంచులు అయితే పెడుతున్నానండి. 2.5 ఇంచులకి మరీ ఎక్కువైతే షోల్డర్ జారిపోతుందండి. కస్టమర్ దగ్గర నుంచి మనకి షోల్డర్ జారిపోతుందనే మాట అయితే వస్తుంది. నెక్స్ట్ మనం ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత అయితే ఉందో అంత షోల్డర్ అయితే పెట్టుకోవాలండి. షోల్డర్ ఎక్కువ తక్కువ పెట్టుకుంటా ఖర్చులు ఎంతైతే ఉన్నాయో అంత షోల్డర్ అయితే పెట్టుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్కి లైన్ అనేది వేసేయండి ఫ్రెండ్స్. ఎల్ షేప్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం పెడల పని చూసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర చెస్ట్ లూజ్ కూడా కింద నడుము లూజ్ అయితే ఎంత అయితే ఉందో నేను చెస్ట్ లూజ్ కూడా అంతే పెడతాను ఫ్రెండ్స్. స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇచ్చేయాలండి. ఎల్లో గీసాం కదండి, అక్కడ వచ్చేసి 1.5కి మార్కింగ్ పెట్టుకొని కరు స్కేల్తో రౌండ్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఎల్ షేప్ దగ్గర. నెక్స్ట్ నడుమండి, ఇది బ్యాక్ ఓపెన్ కదండి, అన్ని కుక్కులు ఉన్నాయి అక్కడ. నడుము ఎంత అయితే ఉందో అంతా కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పైన 2.5 పెట్టాం కదండి, కింద వచ్చేసి నేను 3 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలా అయితే మనకి కింద రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నీట్గా లైన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఎల్ షేప్లో. ఎప్పుడు కూడా మనం ఎల్ షేప్లో అనేది లైన్ అనేది ఇచ్చుకుంటే ఆర్మ్ హోల్ కానీ నెక్కకైనా మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. నీట్గా మనం డ్రా చేసుకోవచ్చు ఏ నెక్ మోడల్ అయినా సరే. కస్టమర్ అయితే ఇప్పుడు నేను వేస్తున్నాను కదండి, ఆ నెక్ మోడల్ అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న దానికి ఒక 1/4 ఇంచ్ 6 ఇంచ్ లోపలికి అయితే పెట్టుకోవాలండి. అది కస్టమర్ బ్లౌజ్ని పెట్టి మనం అయితే అలా పెట్టుకోవాలండి. బాగా డీప్ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవాలి, లేదు తక్కువ డీప్ పెట్టుకోవాలి, అంత వెడల్పు అయితే పెట్టుకోవాలి. కస్టమర్ అయినప్పుడు మనం కొంచెం అయితే డీప్ అనేది పెట్టుకోవాలండి. నీట్గా కటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా వీడియో చాలా మందికి చేరుకుంటుంది ఫ్రెండ్స్. దయచేసి మా వీడియోస్కి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలండి. కిందనే ఎడ్జెస్ అదే కరువులు ఉంటాయి కదండి, ఎడ్జెస్ అవి ఏమైనా ఉంటే నీట్గా తీసుకోవాలండి. కరెక్ట్గా లేకపోతే నాకైతే బాగానే ఉన్నాయి ఎడ్జెస్, అందువల్ల నేనైతే కటింగ్ అనేది పెట్టలేదండి. ఈ కస్టమర్ వచ్చేసి బ్లౌజు పొడవు 1 ఇంచ్ పొడవు అయితే పెట్టమన్నారండి.
అందుకోసమని నేను బ్లౌజ్ పొడవు అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చింది ఖర్చులకండి, సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ట్రా పొడవు పెంచమన్నారు కదండి కస్టమర్, అందుకోసమని నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ లైన్ అయితే ఇచ్చానండి. ఇక్కడ వచ్చేసి మనం ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎలా అయితే ఉందో దాన్ని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ అయితే క్లాత్ పైన పెట్టుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే లాస్ట్ స్టిచ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మార్కింగ్ పెట్టానండి. నీట్గా లైన్ అయితే ఇచ్చేయాలండి. చూడండి కింద 2 ఇంచెస్, పైన వచ్చేసి 1 ఇంచ్కి మార్కింగ్ అనేది ఫస్ట్ పెట్టుకొని అక్కడి నుంచి కర్వ్ స్కేల్ సహాయంతో మనకి కరువు వచ్చేలాగా నీట్గా ఆర్మ్ హోల్ కరువు అయితే హ్యాండ్ కరువు తీసుకోవాలండి. మనకు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా కరువు స్కేల్ని అడ్జస్ట్ చేసుకొని కరువు అయితే ఇచ్చేయాలండి నీట్గా లైన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టుకోండి, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కనుక క్రాస్గా పెట్టుకోవాలి. అదే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలండి బ్లౌజ్ అనేది. మ్యాక్సిమం స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్లో అయితే మనకు పెద్దగా రావండి, అందరూ కూడా క్రాస్ కటింగే కనుక బ్లౌజ్ గల బ్యాక్ పార్ట్ని బ్లౌజ్ పీస్ పైన క్రాస్గా అయితే పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా చుట్టూ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ రౌండ్ అండి, ఫ్రంట్ పార్ట్లో నెక్ రౌండ్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించాను కదండి ఆ విధంగా బ్లౌజ్ని అయితే నీట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టుకొని అక్కడ ఉగ్గులై రాకుండా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా పెట్టుకోవాలండి. ఖర్చులతో సహా పెట్టుకోవాలి, ఖర్చులు వదిలేస్తే మన ఫ్రంట్ పార్ట్ అనేది కిందకు జారిపోతుందండి, నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ పాడైపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చూసుకోవాలండి. ఆ హైట్ వచ్చేసి మన ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి ఉంటుంది కదండి, ఉక్స్ పట్టి వైపు ఎప్పుడైనా సరే కొలతలు తీసుకోవాలండి. అలాగైతే మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ అన్నీ వస్తాయి. చూడండి షోల్డర్ని పట్టుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్ చివరి వరకు ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ వరకు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్స్ పట్టి ఉంటుంది కదండి, ఉక్స్ పట్టి షేప్ బెల్ట్ తీసేగా ఎంత అయితే ఉంటుందో అంత మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం పావించే కదా ఒక గీత అని లేకుండా మనకి ఎంత అయితే వస్తుందో అంత పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఉక్స్ పట్టి నుంచి మెయిన్ డాట్ వరకు మధ్య ప్లేస్ వచ్చేసి మనం ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంత అయితే తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అండి, మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో తీసుకొని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది 1 ఇంచ్ ఉందండి, నేను 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది పెట్టుకున్నప్పుడు మెయిన్ డాట్ నుంచి లాస్ట్ స్టిచ్ ఉంటుంది కదండి సైడ్ జాయింట్ వైపు అంతవరకు కూడా నీట్గా తీసుకోవాలండి. నెక్స్ట్ ఖర్చులకు వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చులకి 2 ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు హ్యాండ్ నెక్స్ట్ షేప్ బెల్ట్ రెండు వదిలేసి మెయిన్ పార్ట్ ఉంటుంది కదండి సెంటర్లో ఆ పీస్ ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే 8 ఇంచెస్ వచ్చాయండి, 8 ఇంచెస్ కూడా నేను అక్కడ మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా లైన్స్ అయితే వేసేయాలండి. మన సైడ్ జాయింట్ వైపు తీసుకున్న వాళ్ళకి అదే ఫ్రంట్ పార్ట్ పొడవ తీసుకున్నాం కదా రెండింటికి కలుపుకొని లైన్ అయితే ఇచ్చారండి. ఉక్స్ పట్టి దగ్గర చిన్న రౌండ్ అయితే ఇవ్వాలండి, అలా అయితే మన బ్లౌజ్ ఫినిషింగ్ అనేది క్రాస్ కటింగ్ కరెక్ట్గా అనిపిస్తుందండి. ఆర్మ్ హోల్ వైపు 6 ఇంచ్ అయితే బాగా సన్నగా అంటే 30 ఇంచ్ లేదు కొంచెం కొంచెం అదే సైజు కొంచెం పెద్ద సైజులో అయితే బాగా బక్కగా ఉన్న వాళ్ళకైతే లోతు అనేది ఎక్కువ తీసుకోవాలండి. నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. లోతు అనేది ముగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా కొలతలు అనేది తీసుకుంటే మన కొలత బ్లౌజ్లో మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ వచ్చేసి మన బ్లౌజ్ పీస్లో ఎంత షేప్ బెల్ట్ పొడవు అండ్ వెడల్పు వచ్చేసి మనం ఫ్రంట్ వైపు తీసుకోకూడదండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఉంటుంది కదా సైడ్ జాయింట్ ఉంటుంది కదండి, సైడ్ జాయింట్ వైపు ఎంత పొడవు అయితే ఉందో అంత తీసుకొని ఫ్రంట్కి వచ్చేసి నేను సైడ్ జాయింట్ ఒక 2.5 వస్తే
ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 3 పెడతానండి. నాకు ఎలా అయితే షేప్ బెల్ట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు కూడా అలానే షేప్ బెల్ట్ కొలతలు అనేవి తీసుకుంటాను ఫ్రెండ్స్. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ అయితే చేసేయండి. ఇది వచ్చేసి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను లైనింగ్ గమ్తో అయితే జాయింట్ చేస్తానండి. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ కటింగ్ కదండి, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదండి, అందుకనేసి ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్స్ కూడా జాయింట్ అయితే వేసేయండి. ఒరిజినల్ లోపలికి ఉండి లైనింగ్ అనేది పైకి ఉండాలండి. ఆ విధంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చెస్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పైన టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. చాలా నీట్గా అనేది వేయాలండి. ముగ్గులు అవి రాకుండా స్లోగా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం ఇక్కడ ఎంత నీట్గా కుడితే ఫినిషింగ్ అనేది ఎంత బాగుంటుందండి. ఖర్చులు కూడా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ అనేది వేయాలండి. లేదంటే మధ్యలో స్టిచ్చెస్ ఊడిపోయడం అవి లేదా క్లాత్ బయటకు వచ్చేయడం అలాంటి ప్రాబ్లమ్స్ అవి వస్తాయండి. నీట్గా ఖర్చులు పెట్టుకొని అయితే వేయాలి. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి. షోల్డర్ని పట్టుకొని మెయిన్ డాట్ అయితే స్ట్రైట్గా వేయాలండి. అటు ఇటు వంపుగా వేయడం, రౌండ్గా వేయడం అది లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ లాగా వేసేయాలండి. అలా అయితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ వైపు కూడా షోల్డర్ని పట్టుకొని మెయిన్ డాట్ అయితే వేయాలండి. చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పట్టుకొని అయితే మెయిన్ డాట్ అనేది స్ట్రైట్గా ఒకే లైన్గా వేయాలండి. నీట్గా దారాలు అవి ఉంచితే మనకి ఫినిషింగ్ అనేది అంతగా బాగోదు కదండి. అందుకని నీట్గా ఇప్పుడు వచ్చేసి సెంటర్లో డాట్ వేయాలండి. చూడండి మనం ఫస్ట్ స్టిచ్ వేసాం కదండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని డాట్ అనేది వేయాలండి. వీటిలో చూపిస్తున్నాను కదా, అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ వచ్చేసి చిన్న రఫ్ చేసుకొని అక్కడ స్ట్రైట్గా మనం చేసుకున్న మార్కింగ్ వైపుగా ఒక డాట్ అయితే వేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో చూడండి ఎంత స్ట్రైట్గా అయితే వచ్చిందో, వీడియోలో సరిగ్గా కనిపించట్లేదండి. మళ్ళీ అక్కడే చిన్న రఫ్ చేసుకొని మళ్ళీ సెంటర్ నుంచే రెండో వైపు కూడా డాట్ అనేది స్ట్రైట్గా వేయాలండి. చూడండి డాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. సెంటర్లో అయిపోయింది, అటు ఇటు కూడా డాట్ అనేది లాగాం కదండి. స్లోప్గా చాలా బాగుంటుందండి. ఫిట్టింగ్ చాలా అయితే బాగుంటుందండి ఈ బ్లౌజు. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ డాట్ ఉంటుంది కదండి, ఆ మెయిన్ డాట్ని పట్టుకొని ఆర్మ్ హోల్ వైపు అయితే డాట్ అనేది వేయాలండి. నీట్గా అనేది వేయాలండి. లోపల లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా పెట్టుకొని స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా వేయాలి ఫ్రెండ్స్. డాట్స్ అంత నీట్గా వేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. నేను వేసేలాగా మీరు డాట్స్ కానీ వేసారంటే ఫ్రంట్ వచ్చేసి మీకు కప్పు ఉంటుంది కదండి, కప్పులాగా కనిపిస్తుందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. దిగిపోవడం అనే సమస్య అది ఏమి ఉండదండి. ఫ్రంట్ పార్ట్ దిగిపోయింది అనేసి అంటుంటారు కదండి, ఆ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదండి. ఈ విధంగా డాట్స్ మన ఆది బ్లౌజ్ కొలతలతో పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే ఇలా చేసామంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ చూసారు కదండి, నేనైతే 3 పీసెస్ అయితే లైనింగ్ పీసెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 పీస్ వచ్చేసి ఒరిజినల్ పీస్ తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా అలా ఎదురెదురుగా పెట్టుకుంటే మనకి నీట్గా కుట్టగలుగుతామండి.
ఫస్ట్ వచ్చేసి చూడండి, వీడియోలు చూపించాను కదండి, ఆ 2 పీసులు తీసుకొని అలా మధ్య సెంటర్లోకి అటాచ్ అయితే చేసేయాలండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ ఓపెన్ లేదు కనుక అన్నీ కూడా అటాచ్ అయితే చేసుకోవాలండి. షేప్ బెల్ట్ అంతా కూడా అలా అటాచ్ చేసి పైన టాప్ స్టిచ్ అయితే వేయండి. నెక్స్ట్ మిగతా పీసులు ఉన్నాయి కదండి, అవి కూడా చూపించిన విధంగా అటాచ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పెట్టుకోవాలండి. ఉక్స్ పట్టి వైపు, ఉక్స్ పట్టి కాజా పెట్టి వైపు మనం కట్ చేసుకుంటాం కదండి, ఆ వైపు అటాచ్ అనేది చేయాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎక్కడ స్కిప్ చేసినా మీకు ఇది అర్థం కాదండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అటాచ్ చేసిన పీసులన్నీ కూడా అలా లైన్గా పెట్టేసుకొని, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కటింగ్ లేకుండానే కట్ చేసాను. ఎందుకంటే ఈ పీస్ కొంచెం పీస్లా వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది, అందుకోసమని నాకు సెంటర్లో కటింగ్ రాకుండా కలిసి ఉండేలాగా కటింగ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియోలు చూపించాను కదండి, ఆ విధంగా వేసి స్టిచ్చింగ్ అయితే షేప్ బెల్ట్ అయితే చేయాలండి. స్ట్రైట్గా అయితే ఒక లైన్ వేయండి. స్ట్రైట్గా నీట్గా పెట్టుకోవాలండి, ఏది జరిగిపోకుండా. అలాగైతే మన ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఎక్కువ తక్కువ వస్తే ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదు కదండి. ఆ విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి. లైనింగ్ తిప్పుకుంటూ లైనింగ్ మీదకి స్టిచ్ అయితే వేయండి ఫ్రెండ్స్. మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి వేయకూడదండి, లైనింగ్ మీదకే స్టిచ్ అనేది పడాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి వేస్తే లుక్ అనేది అంత బాగుండదు కదండి. అందుకే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా లైనింగ్ మీదకి స్టిచ్ పడేలాగా స్టిచ్ అనేది వేయాలండి. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి టాప్ స్టిచ్ అయితే ఒకటి వేయాలండి. స్లోగా నీట్గా స్టిచెస్ అనేవి వేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. పైనుంచి ఒక స్టిచ్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది నీట్గా వేయండి. షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయిందండి. షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ నుంచి అయితే అటాచ్ చేయాలండి. నాకు ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందండి, ఎలా మిస్ అయిందో. అందుకని చూడండి, నేను వీడియోలు చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ మనం జాయిన్ చేసాం కదండి, అక్కడ నుంచి పట్టుకొని రెండు వైపు, ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేయాలండి. నాకు ఈ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. అలా అయితే అటాచ్ చేసుకుని మన షేప్ బెల్ట్ ఎలా అయితే అటాచ్ చేస్తాం నార్మల్ బ్లౌజ్కి, దీనికి కూడా అలానే షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసేయాలండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్కి అటాచ్ చేస్తున్నానండి. అటాచ్ అంటే నెక్ వచ్చేసి తిప్పుతున్నానండి. రైట్ సైడ్ వైపు ఫ్యాబ్రిక్ని వేసుకొని నెక్ చుట్టూ ఒక లైన్ అయితే ఇచ్చానండి. నెక్స్ట్ వచ్చేసి నడుము దగ్గర ఉంటుంది కదండి, నడుము దగ్గర కూడా ఒక లైన్ అయితే వేసాను. స్టిచ్ అనేది మనం పచ్చిది అంతవరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నాం, అంతవరకు కూడా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలండి. చేసుకొని చిన్న చిన్న కరువు తిరిగిన దగ్గరల్లా టక్స్ అన్నీ ఇచ్చుకుంటే నెక్స్ట్ తిరగేయాలండి. తిరిగేసి పైనుంచి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. నీట్గా లైనింగ్ లోపలికి పెట్టుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితే మన బ్లౌజ్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. వీడియోలో అంత ఎక్కువ అయిందని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే వీడియో అనేది పెట్టాను ఫ్రెండ్స్. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసిన తర్వాత నీట్గా కటింగ్ అనేది చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నాక ఆ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అక్కడ అది బ్యాక్ ఓపెన్ కనుక
బ్యాక్ ఓపెన్ చేయడం కోసం మార్కింగ్ అయితే పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. మనం కటింగ్ చేసిన తర్వాత కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వీడిపోకుండా రెండు కరెక్ట్గా ఉంటాయి కదండి. అందుకోసమని రెండు అయితే కట్ చేసుకొని బుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేస్తున్నానండి. కాజా పట్టి ఎప్పుడు కూడా లోపల నుంచి పైకి రావాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, రాంగ్ సైడ్ వైపు అయితే పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ అయితే చేసుకొని ఫోల్డింగ్ చేయాలండి. ఫస్ట్ మనం పీస్ అటాచ్ చేస్తాం కదండి, అటాచ్ చేసేటప్పుడు వేసే స్టిచ్ పైకి ఫోల్డింగ్ అనేది రావాలండి. ఆ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫోల్డింగ్ అని నీట్గా పెట్టుకొని స్టిచ్చెస్ అన్నీ బాగా వేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ కనుక నీట్గా అనిపించాలండి. రెండింటి మధ్య గ్యాప్ రాకుండా స్టిచ్ అనేది వేయాలండి. నెక్స్ట్ హుక్స్ పెట్టండి. హుక్స్ పెట్టి ఎప్పుడు కూడా పైనుంచి అయితే లోపలికి వెళ్తుందండి. రైట్ సైడ్ నుండి రాంగ్ సైడ్ వైపు అయితే హుక్స్ పట్టి వెళ్తుందండి. సో రైట్ సైడ్ వైపు పీస్ పెట్టుకొని ఆ విధంగా స్టిచ్ చేసుకొని పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల మన ఫినిషింగ్ బాగుంటుందండి బ్లౌజ్. ఆ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేస్తే నీట్గా అనిపిస్తుంది కదండి. నీట్గా రఫ్ అయితే ఇచ్చేసుకొని చూడండి హుక్స్ పట్టి కాజా పట్టి అయితే నీట్గా రెడీ అయిపోయింది. ఎక్కడ మన గ్యాప్ అనేది రాకుండా నీట్గా అనేది ఉంటుందండి ఈ విధంగా అయితే పెట్టుకుంటే. నెక్స్ట్ మోడల్ కోసమని క్లాత్ తీసుకున్నానండి. 3.5 ఇంచులు క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను అడల్పుకొని దాన్ని సెంటర్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే చివరికి వేసుకోవాలండి ఎడ్జెస్ దగ్గరికి. ఎడ్జెస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి లూప్ టర్న్ సాయంతో పీస్ని అయితే తిరగేయాలండి. ఈ లూప్ టర్నర్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఒక్కొక్కసారి క్లాత్ తిరిగేసేటప్పుడు లోపల క్లాత్ ఉండిపోయిన సరే దాని సహాయంతో క్లాత్ని అయితే బయట తీసుకొచ్చేయచ్చండి. లేదా నార్మల్గా మనం సూదులతో వాటితో తిరిగేసామంటే దారం తెగిపోతే ఇంకా క్లాత్ అనేది మనకు వేస్ట్ అయిపోద్ది కదండి. ఈ లూప్ టర్నర్ వాడామంటే మనకు క్లాత్ వేస్ట్ అయ్యే పని అయితే ఉండదు. చూడండి ఫోల్డింగ్ స్టార్టింగ్ వచ్చేసి లోపల ఫోల్డింగ్ అయితే పెట్టుకొని మనం కుర్చీలు అయితే పెట్టుకోవాలండి. ఈ మోడల్కి చూడండి ఒక కుర్చీ అయితే మన వైపు పెట్టుకోవాలి, ఒక ఫ్రిల్. నెక్స్ట్ ఫ్రిల్ వచ్చేసి మిషన్ వైపు పెట్టాలండి. ఆ విధంగా నేను మోడల్ అనేది చూడండి, ఒక ఫ్రిల్ వచ్చేసి మన వైపుకి, ఒక ఫ్రిల్ వచ్చేసి మిషన్ వైపుకి పెట్టాలండి. చూడండి ఇది వచ్చేసి మిషన్ వైపుకి పెట్టాను కదండి. నెక్స్ట్ ఫ్రిల్ వచ్చేసి మన వైపుకి ఉంటుందండి. ఈ విధంగా క్లాత్ మొత్తం కూడా అలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. చాలా నీట్గా సెంటర్లో స్టిచ్ అనేది ఫ్రిల్కి సెంటర్లో పడాలండి. అలా అయితే మనం అనుకున్న మోడల్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రిల్ మిషన్ వైపుకి, వేరే ఫ్రిల్ మన వైపుకి, ఈ విధంగా అయితే మొత్తం క్లాత్ మొత్తం పెట్టుకుంటూ మొత్తం పెట్టేయాలండి. చూడండి తయారైపోయింది. నెక్స్ట్ వచ్చేసి లేస్ వేస్తున్నానండి. పైన మనం రౌండ్ ఇచ్చాం కదండి, ఆ రౌండ్కి నేను డబుల్ లేస్ అయితే వేస్తున్నానండి. నెక్స్ట్ వైపు కూడా అలానే వేసుకోవాలి. లేస్ వేసేటప్పుడు అయితే చాలా నీట్గా వేయాలండి, స్లోగా వేయాలి. నేనైతే వీడియోలు అంతే అయిపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి. నేను కూడా స్లోనే వేసాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకొని బెల్ట్ ఉంది కదండి ఫ్రిల్స్, ఆ ఫ్రిల్స్ అలా నెమ్మదిగా అయితే అటాచ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఆర్మ్ హోల్ వైపుకి అయితే
అటాచ్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కస్టమర్ వేసుకున్న తర్వాత అయితే చాలా లుక్ వచ్చిందండి ఈ బ్లౌజ్. నెక్స్ట్ వైపు కూడా అలానే స్టిచ్ అనేది వేసేయాలండి. మోడల్ అనేది చాలా బాగా వచ్చిందండి, చాలా నీట్గా అనిపించింది. మరి హెవీ కాకుండా చాలా సింపుల్గా చాలా బాగుందండి. మోడల్ వచ్చేసి చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మెడపట్టి వేయాలి కదండి, దానికోసం క్రాస్ పీస్లు అయితే తీసుకున్నానండి. తీసుకొని ఫ్రంట్ పార్ట్కి మెడపట్టి అయితే వేసానండి. మెడపట్టి వేయడం క్లారిటీగా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియోలు అంతే అయిపోతున్నాను, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపించాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కుట్టామంటే చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కదండి, అందువల్ల నేను గమ్తోనైతే జాయిన్ చేయలేదు. నార్మల్గానే హ్యాండ్ తిరగేస్తున్నానండి. రైట్ సైడ్ వైపు అయితే లైనింగ్ పెట్టుకొని స్టిచ్ వేసి లోపల తిరగేస్తాం కదండి, ఆ విధంగా అయితే తిరిగేసాను. అలా చిన్న చిన్న టక్స్ అన్ని ఇచ్చుకుంటే మనకి హ్యాండ్ అనేది ఎత్తిపెట్టినట్టు అది ఉండదండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని నేను స్ట్రైట్గా కుట్టిన వాటికి కూడా టక్స్ అన్నీ ఇస్తాను. చూడండి, మెయిన్ మన లైనింగ్ వైపు పడేలాగా స్టిచ్ అనేది వేసుకుంటే వేయాలండి. వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోపలికి లైనింగ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా స్టిచ్ అనేది వేసుకొని నీట్గా లైనింగ్ అనేది అటాచ్ చేసేయండి. చుట్టూ ఎడ్జెస్ అన్నీ ఉంటాయి కదండి, ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసేయాలండి. ఇప్పుడు వచ్చేసి మనం లేస్ అయితే వేస్తున్నానండి. సింగిల్ లేయర్ కాకుండా డబుల్ లేయర్ అయితే లేస్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. మరి హ్యాండ్ సింపుల్గా ఉంటే బాగోదు కదండి, అందుగురించని హ్యాండ్కి డబుల్ లేయర్ అయితే వేసానండి. అలా 2 హ్యాండ్స్కి కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్ కాజాపట్టి ఉంటుంది కదండి, కాజాపట్టి వైపు అయితే లేస్ అనేది వేసుకుంటే మనకి కనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎడమ చేతి వైపే శారీస్ కట్టుకుంటున్నారు కనుక మనకి కాజాపట్టికి వేస్తే మనకు రైట్ సైడ్ వైపు అయితే బ్లౌజ్ వేసుకుంటూ వస్తుంది కనుక కాజాపట్టి వైపు ఇలా మోడల్ అయినా లేస్లు అయినా వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కనిపిస్తుందండి, చాలా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే డోరీస్ వేస్తున్నానండి. డోరీ థ్రెడ్ రెడీమేడ్ ఉంటాయి కదండి, అవి తీసుకొని అయితే డోరీ థ్రెడ్స్ అనేవి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింట్స్ అండి. ఇప్పుడు లైట్ చూసుకోలేదండి, నేను లైట్ ఆన్ చేసి వదిలేసాను, క్లారిటీగా అయితే కనిపించట్లేదు. ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేసరికి కొంచెం స్లోప్ అయితే 2 గీతలు స్లోప్ అయితే ఇచ్చేవాలండి. అలా వేస్తే కస్టమర్కి బ్లౌజులు జారుతున్నాయనే, షోల్డర్ జారుతున్నాయనే అవకాశం ఉండదండి. అందుకని ఒక 2 గీతలు కిందకైతే స్లోప్ ఇస్తూ ఫ్రంట్ పార్ట్ వైపు నేను షోల్డర్ జాయింట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ జాయింట్స్ అండి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా నేనైతే షోల్డర్ నుంచి జాయిన్ చేస్తానండి. నేను కటింగ్లో లోతు తీసుకోలేదు కదండి, హ్యాండ్కి స్టిచ్చింగ్ దగ్గర లోతు అయితే తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ వైపు లోతు తీసుకొని షోల్డర్ దగ్గర నుంచే హ్యాండ్ అనేది జాయిన్ చేయాలండి. వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ వైపు నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వైపు వేరువేరుగా జాయింట్ అనేది వేసేయాలండి. నీట్గా ఉగ్గులై రాకుండా ఎక్కడ క్లాత్ అనేది నీట్గా చూసుకొని మడతది పడిపోకుండా క్లాత్ నీట్గా అనేది స్టిచ్చింగ్ వేయాలండి. నెక్స్ట్ పైన వచ్చేసి సెకండ్ స్టిచ్ అనేది స్టార్టింగ్ నుంచి వేసుకొచ్చేయచ్చండి, ఇదైతే ప్రాబ్లం లేదు. ఫస్ట్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడే షోల్డర్ దగ్గర నుంచి వేయాలండి. పైన టాప్ స్టిచ్ చేసేసరికి ఫస్ట్ నుంచి వేసుకొచ్చేయచ్చండి, కానీ నీట్గా చూసుకోవాలండి. కింద క్లాత్ అది ఒక్కొక్కసారి వచ్చి మడతలు పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. అవన్నీ లేకుండా నీట్గా చూసుకొని
ఎడ్జెస్ దారాలు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్ కూడా అంతేనండి. లోతు తీసుకుని ఫ్రంట్ వైపు షోల్డర్ నుంచి చూడండి ఫ్రంట్ పార్ట్ వరకు అలా నీట్గా పెట్టుకుంటూ సాగదీయకూడదండి. హ్యాండ్ అవనివ్వండి, బ్లౌజ్ అవనివ్వండి, ఏదైనా సరే సాగదీయకుండా క్లాత్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి స్టార్టింగ్ నుంచి అయితే రెండో స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ అండి. మన ఆది బ్లౌజ్ పెట్టుకొని సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలండి. హ్యాండ్ కొలత. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ కొలత కూడా చూసుకోవాలండి. నీట్గా స్ట్రైట్గా వేయాలండి స్టిచ్ అనేది, అటు ఇటు వెళ్ళిపోకుండా చాలా స్ట్రైట్గా స్టిచెస్ అనేవి వేసుకోవాలి. నెక్స్ట్ వైపు కూడా అంతేనండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కాల్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ హోల్ వరకు అయితే ఎంతవరకు అయితే ఉందో అంతా కూడా మార్కింగ్ అనేది పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. సైడ్ జాయింట్ ఎప్పుడు కూడా నీట్గా వస్తాయి వేసుకుంటేనే మన బ్యాక్ సైడ్ డాట్స్ వేయలేదు కదండి, నేను ఒక్కొక్కసారి ఇలా వేస్తూ ఉంటాను లాస్ట్లో. ఇది వచ్చేసి మన ఇంచు అయితే డాట్స్ తీసుకున్నాం కదండి, కరెక్ట్గా ఇంచు వచ్చేలాగైతే డాట్స్ అన్నీ వేసుకోవాలి, లేదంటే షోల్డర్ అనేది జారిపోద్దండి. మనం కటింగ్లో ఎంత అయితే పెట్టుకున్నామో అంత కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ ఉంటుంది కదండి, అది బ్లౌజ్ కొలతలు చూసుకొని ఏమైనా ఎక్స్ట్రా లూజ్ ఏమైనా ఉంటే స్టిచెస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3-4 స్టిచెస్ అయితే వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. రెండు వైపులా కూడా అలానే చేయాలండి. ఈ విధంగా బ్లౌజ్ అనేది కుట్టారంటే చాలా తొందరగా బ్లౌజ్ అనేది అయిపోతుందండి. మన అరగంటలో ఇలా మోడల్ బ్లౌజ్ అయినా సరే అరగంటలో బ్లౌజ్ అనేది కుట్టేయచ్చండి. స్టిచెస్ అనేవి మన కస్టమర్ని పెట్టి స్టిచెస్ అనేవి వేసుకోవాలి కదండి, ఆ విధంగా స్టిచెస్ అయితే వేయండి. చూడండి, నాకు కొల బ్లౌజ్కి నేను కుట్టిన స్టిచెస్ బ్లౌజ్కి రెండు కరెక్ట్గా అయితే సరిపోయండి. ఫిట్టింగ్ కూడా చాలా బాగుందని ఆల్రెడీ ఈ బ్లౌజ్ అయితే కస్టమర్ పట్టుకెళ్ళిపోయారు, వేసుకున్నారు కూడా, చాలా బాగుందని మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారండి బ్లౌజ్కి. అక్కడ మనం పూసలు అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత అయితే ఒకసారి నేను మీకు ఫోటో పిక్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ డోరీస్కి లట్కన్స్ అయితే కుట్టాలండి. లట్కన్స్కి చూడండి ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నానండి. కొలతలు లేని మామూలు అంచనాగానే కట్ చేస్తాను. కొలతలు కావాలనుకుంటే 4x4 కానీ 2x2 అయితే చిన్నవి అయిపోతే 3x3 లేకపోతే 4x4 అయితే మన కస్టమర్ని పెట్టి పెద్దగా చిన్నగా చూసుకొని అయితే వేసుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో వచ్చే వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కస్టమర్ అయితే 4 అయితే పెట్టమన్నారండి లట్కన్స్, అందుకనేసి నేను కూడా లట్కన్స్ అయితే పెడుతున్నాను. లుక్ అయితే చాలా